పాల్ గారు చాలా ఎమోషనల్గా మీరు మాట్లాడుతున్న సందర్భంలో ఆ నెంబర్స్ కాంటాక్ట్స్ కింద వాళ్ళు కూడా రియాక్ట్ అవుతున్నారు. బట్ ఇక్కడ ఒక క్వశ్చన్ వాళ్ళు రైజ్ చేయడం జరుగుతుంది కామెంట్స్ రూపంలో. ఆ క్వశ్చన్ నేను మీకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. సో వాళ్ళు అంటుంది ఏంటంటే కనుక పాస్టర్ ప్రవీణ్ది హత్య అండ్ కేపాల్ అంటున్నారంటే దాని వెనకాల ఎవరే ఉండొచ్చు, కారణం ఏముండొచ్చు? ఎందుకంటే సాదా సీదా మాట్లాడే వ్యక్తికి కేపాల్ మాట్లాడే వ్యక్తికి చాలా వెయిటేజ్ ఉంటుంది. సో కేపాల్ అంటున్నారంటే కనుక కీలకమైన ఆధారాలు ఉంటాయి, లేకపోతే ఆ మాటకి వెయిట్ ఉంటుందని చెప్పి. సో ఎవరు చేయించుంటారు? హర్ష కుమార్ గారని అమలాపురం మాజీ ఎంపీ అండి, రెస్పెక్టబుల్ పర్సన్. బాగా ఇన్వెస్టిగేట్ చేశాను పాల్ గారు. ఇది ఎవరు చేయించారు అని నిన్న మొన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టి పేర్లు కూడా చెప్పాడు. ఆ విషయం నాకు తెలియదు. ఇన్వెస్టిగేట్ చేయమని ఆయన అడుగుతున్నాడు. మీలో మాకు నచ్చింది అదే అంటే కొంతమంది చెప్తున్నారు. మీలో మాకు నచ్చింది అదే, ఎక్కడ కూడా మత సామరస్యానికి ఇబ్బంది లేకుండా మాట్లాడతారు, టు ద పాయింట్ మాట్లాడతారు, అందుకని మీరు నచ్చారంటూ కొంతమంది చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఎక్కడ మత కలహాలకు సంబంధించిన పేర్లు ప్రస్తావించడం, వీళ్ళు వాళ్ళని చెప్పరు మీరు. సో అటువంటి వ్యక్తి దగ్గర ఉన్న ఆధారం ఏంటి, ఎవరు చేయించుంటారని చెప్పి నేను అన్నది ఏంటంటే ఇది హత్య అని నా దగ్గర రుజువులు. మెయిన్ పోస్ట్ మార్టం చెప్పిన వాళ్ళు చాలా భయంతో చెప్పారు. ఓకే, చాలా భయంతో. సార్ 95లో మీ శాంతి సభలు ఇదే రాజమండ్రిలో అటెండ్ అయ్యాను కనుక చెప్తున్నాను సార్, ఇప్పుడు వరకు జరిగిన పోస్ట్ మార్టంలో మాత్రం ఇది హత్య, నా పేరు తీసుకోకండి. అది కాదమ్మా, సారీ, మళ్ళీ నేను అది ఇండైరెక్ట్గా రిలీజ్ చేయకూడదు. అవసరమైతే దేవుడి కొరకు ప్రాణం పెట్టాలి, సత్యం కొరకు. నేను మీతో ఉన్నాను, నేను పిలిస్తే మీరు రావాలి. అలాగే ఒక పోలీస్ ఆఫీసర్, ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంకా డీటెయిల్స్ ఇస్తారు. పాల్ గారు ఇది హత్యే, మీరు వస్తేనే న్యాయం జరుగుతుంది. అంటే ఎక్కడి ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఆఫీసర్ ఫేస్ టు ఫేస్ నన్ను కలిసి ఇది హత్య. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఎంతో మంది ఉన్నారు, అందులో ఎవరి పేరో నేను చెప్పను. ఓకే, 3 ఫ్యామిలీ మెంబర్కి ఎలాంటి టెన్షన్ వచ్చాయో నలుగురు ఇంట్లో ఉంటూ ఒకరు నాతో మాట్లాడి డైరెక్ట్గా చెప్పారు. ఏమని తెలుసుకోవచ్చా? నన్ను నోరు మీయమన్నారండి, మాట్లాడొద్దు అన్నారండి. ఎందుకని? ఇది చాలా మాట్లాడితే అంటే నువ్వు ఉండవు అన్నంత లెవెల్ మాట్లాడారు. అసలు ఆయన గురించి నేను మాట్లాడకూడదు కూడా. కానీ ఎందుకు అంత భయం? అంటే పాస్టర్ ప్రవీణ్ అరే ఎక్స్ ఎంపీ హర్ష కుమార్ కొన్ని వేల మంది ఫాలోవర్ ఉన్న వ్యక్తి 2 సార్లు లక్షల మందితో ఎంపీ అయ్యాడు కాంగ్రెస్ పార్టీలో. ఆయన క్యాండిల్ లైట్ వెలిగించుకను 100 మందితో వచ్చాడు అంతే. అసలు 1000 మంది రాకపోను, 100, 2000, 3000. వాళ్ళ కొడుకు నాతో చెప్పాడు నిన్న 100 to 500 వచ్చారని. ఏ క్యాండిల్ లైట్ వెలిగించుకుంటూ తప్పేడు చెప్పండి. నేను మాట అడుగుతున్నా. నిన్న 5-10 వేల మంది నేను మాట్లాడిన మీటింగ్కి వచ్చినప్పుడు తెలంగాణ పోలీసులు చిన్న ఇబ్బంది లేకుండా 1 అవర్ ర్యాలీ, 1 అవర్ మీటింగ్ జరిగింది. ప్రాబ్లం లేదే. నేను ఎవరు అరచగొట్టి మాట్లాడానా? హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అందరికీ శాంతిని ప్రకటిస్తాను. అలాంటిది అదే అంటున్నారు. తిరుపతి 4 లక్షల కోట్ల ఆస్తి. టీడీపీ నడుపుకూడదు, వైసీపీ నడుపుకూడదు. చర్చిలు పాస్టర్స్ ఎలా నడుపుకుంటారో, మొలానాస్ మాస్క్స్ ఎలా నడుపుకుంటారో, శ్రీ రవిశంకర్ లాంటి వాళ్ళు లేదా ఈ చాలామంది ఉన్నారు నన్ను తెలిసిన వాళ్ళు, ఎంతోమంది ఉన్నారు. ఒక కమిటీ వేసి తిరుపతి ఆస్తి అంతా ఈ పూజారులతో నడిపించవచ్చు కదా. ఈ రాజకీయ నాయకుడు T5 నాయుడు ఎవరు? టీటీడీ చైర్మన్ చంద్రబాబు నాయుడు, ఆయన బెస్ట్ ఫ్రెండ్స్. సేమ్ కాదు, ఐఎమ్ రేజింగ్ రైట్ క్వశ్చన్స్. ఒక టీటీడీ చైర్మన్ ఎవరు ఉండాలి? నాన్ పొలిటికల్ అయి ఉండాలి. ఈజ్ మై ఫ్రెండ్, ఈజ్ మై డిసైపుల్. 20-30 టైమ్స్ మా ఆఫీస్కి నాతో డిన్నర్లకు వచ్చారు. మొన్న 2-3 వీక్స్ బ్యాక్ కాల్ చేశారు. కానీ ఆ పొలిటికల్ పొజిషను పొలిటికల్ ఇవ్వకూడదు, స్పిరిచువల్ వాళ్ళకి ఇవ్వాలా. టీటీడీ చైర్మన్ ఒక హిందూ గురువుకి ఇవ్వండి. ఓకే ఓకే. ఒక రాజకీయ నాయకుడు ఏం చేస్తాడంటే రాజకీయం చేస్తాడు. దాన్ని 1000 కోట్ల ఆస్తి, లక్షల కోట్ల ఆస్తి మీరు నచ్చినోడికి ఇవ్వండి. నాకు పేర్లు ఏం తెలియదు. నాకు తెలిసిన ఆయన పెద్ద ఆయన చనిపోయారు, జగద్గురు స్వామి శంకరాచార్య. 100 కోట్ల హైందువులకి పెద్ద ఆయన, 4 పీఠాల్లో 2 పీఠాల అధిపతి. 2005 నుంచి రెగ్యులర్గా నా బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి వస్తారు. Z+ సెక్యూరిటీ ఆయనకి. చారిటీ సిటీకి వచ్చారు, అనేక ప్లేస్కి వచ్చారు. ఆయన లేరు, ఆయన ఉంటే ఇమ్మందు.
2022 నవంబర్లో ఆయన చనిపోయారు. చౌహాన్ చీఫ్ మినిస్టర్ కాల్ చేసి ఆయనకి స్టేట్ ఫ్యూనరల్ ఇప్పించారు. అరే ఆయన కాంగ్రెస్ సపోర్టర్, అంతకన్నా పెద్దోళ్ళు హిందుత్వాలో లేరు, ఆయనకి మీరు వెళ్ళండి హెలికాప్టర్లో స్టేట్ ఫ్యూనరల్ ఇవ్వండి, నేను రాలేకపోతున్నాను. ఎందుకు? ఆయన ఒక పోప్ ఆఫ్ 100 crore హిందూస్. గౌరవం ఇవ్వద్దా? దలైలామకి గౌరవం ఇవ్వద్దా? బుద్ధిస్ట్ లీడర్కి. కిరణ్ రిజిజు ఎవరు? నా డిసైపుల్. లా మినిస్టర్ పోస్ట్ ఇప్పించడంలో నా పాత్ర ఉంది. మోదీకి నెంబర్ 3 ఆఫ్టర్ అమిత్ షా, నెంబర్ 2, నెంబర్ 4 అనాలా? కానీ మత సామరస్యం ప్రపంచం అంతా నాతో తిరిగాడు ఒక బుద్ధిస్ట్. మీ మాటల్లో మత సామరస్యం అంతా వెల్లువిరుస్తున్న సందర్భంలో, ప్రవీణ్కి సంబంధించి మాట్లాడిన సందర్భంలో కాస్త మతాన్ని అటాచ్ చేస్తున్నారు. ఏదో ఒక మతానికో లేకపోతే ఒక వర్గానికో సంబంధించి వీళ్ళు హత్య చేయించారంటున్నారు. మీ ఇన్వెస్టిగేషన్లో ఏం తెలియంది? నిజంగా ఇది ఒక వర్గానికి చూపించాలా లేకపోతే ఒక వ్యక్తిగా చూడాలా? ఒకవేళ మీ వ్యక్తిగానే చూడాలండి. ఈ హ్యాపెన్స్ టు బి ఎ CEO, పెద్ద కంపెనీకి CEO. అమెరికాలో ఆయన కంపెనీ ఉంది, ఇండియాలో 3 కంపెనీలు ఉన్నాయి. IT కంపెనీకి CEO ఆయన. తప్ప ఒక CEO తాగాలంటే తప్పేటండి? తాగడంలో తప్పుందా? నేను తాగను. వైన్ కొండలో తప్పుందా? భారతదేశంలో తాగే హక్కు ఉంది. పోప్ జాన్ పాల్ వైన్ తాగుతాడండి, నా ముందు తాగరు. వైన్ అంటే ద్రాక్షారసం, ఆ ద్రాక్షారసాన్ని కొందరు వైన్గా మార్చుతారు, ఇంకోరిది. అతీతం ఏం చేసినా తప్పు. ఇప్పుడు ఈ పనికిమాల మందులన్నీ అమ్ముతున్నారు, ఈ 60 రూపాయలది 150 రూపాయలకి. ఈ రాజకీయ నాయకులు ఒకడు 36,000 కోట్లు, ఈ 40. అవి తప్పు. మోసం చేయడం తప్పు. డేంజరస్ డ్రింకింగ్ ఇస్ తప్పు. ఏదో ఆయన వైన్ కొనుక్కున్నాడు, వైన్ తాపాడు, ద్రాక్షారసం కొనుక్కున్నాడు. ఆయన ఒక తాబోతుగా చిత్రీకరించి మీరు ఏం చేయాలని ఇంకా మీరు రెచ్చగొడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు నా మాటలు మీరు వింటే ఇప్పుడైనా మీరు చరిత్ర హీరో. ఈరోజు మీ బర్త్డే అట. ఐ విష్ యూ హ్యాపీ బర్త్డే అండి చంద్రబాబు నాయుడు గారు. గాడ్ బ్లెస్ యూ, గివ్ యూ మెనీ మోర్ హెల్తీ హ్యాపీ ఇయర్స్. బట్ కండిషన్, కమ్ అవుట్ ఆఫ్ పాలిటిక్స్. ఎందుకు 75 సంవత్సరాలు మీకు పాలిటిక్స్ అవసరమా? నెత్తినోరు కొట్టుకోవడం అవసరమా? ఇంత చెడ్డ పేరు మీకు అవసరమా? ఒక్క ప్రవీణ్ పగడాల విషయంలో మీరు ఎస్పీతో 45 నిమిషాలు మాట్లాడారు. నేను వండర్ అవుతున్నాను, ఏం మాట్లాడారు? ఎందుకు అంటే మీ మీద కూడా ఒత్తిడి వచ్చి మీరు మాట్లాడారా? లేదా న్యాయం చేయమని మీరు మాట్లాడారా? మరి న్యాయం అయితే జరగలేదే. కనీసం ఇన్వెస్టిగేషన్లో ఇది హత్య అని యాంగిల్లో కూడా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని ఈ 100 మంది లీడర్స్ ప్రూఫ్స్ ఉన్న వాళ్ళందరినీ పిలాలి కదా, మీరు పోలీసులు పంపాలి కదా. ఇది రిలేటెడ్ టు 200 కంట్రీస్ కదా. డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రెసిడెంట్గా మాట్లాడాడు అంటే అర్థమేంటి? ఒక ప్రైమ్ మినిస్టర్ మోదీతో ఈ విషయం డిస్కషన్ జరిగిందంటే అర్థమేంటి? కేపాల్ అంటాడు. నేను వచ్చినంత వరకు కనీసం పోస్ట్ మార్టం అయినా చేశారు మీరు? ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.